ఇప్పుడు మనకి ఒకవేళ ఉద్యోగంలో బాగా పైకెళ్ళాలి అంటే మన జ్యోతిష్యంలో ఏ గ్రహాలు బాగుండాలి? ఇప్పుడు అసలు ఉద్యోగం రావాలంటేనే పెద్ద టాస్క్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి. అందరికి ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడున్న జనరేషన్ హాయిగా బతకాలి, ఏ టెన్షన్ ఉండకూడదంటే గవర్నమెంట్ జాబ్ చేయాలని ఫీల్ అవుతుంటారు. అవును. గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే పని చేసే చేయకపోయినా నెల జీతం వస్తుంది. అంటే సెక్యూర్డ్ అన్నట్టు 1,00,000 కానీ 50,000 కానీ నెల జీతం వస్తుంది పని చేసే చేయకపోయినా. తిని తిరగొచ్చు అనుకుంటారు. అసలు ఫస్ట్ మనకు జాబ్ వస్తుందా రాదా మనం చేయి చూస్తే తెలుస్తుంది. మన అరచేతిని ఇలా చూసుకుంటే మోపిలో కుర్చే చూసుకోవాలి, ఆడపిల్ల ఎడమచే చూసుకోవాలి. ఈ ఉంగరం వేలు కింద ఇక్కడ హృదయ రేఖ ఉంటుంది. హృదయ రేఖ పైన ఒక గీత నిట నిలుగా ఒక సూర్యరేఖ ఉంటుంది. ఆ సూర్యరేఖకు ఇట్లా ఒక రేఖ త్రిభుజం ఉండాలి. త్రిభుజం ఎవరికైతే హృదయ రేఖ పైన సూర్యస్థానం కింద ఇక్కడ త్రిభుజం ఎవరికైతే ఉంటుందో ఎట్లా అంటే ఇట్లా నిలువు రేఖ ఉండి ఇట్లా త్రిభుజం ఉండాలి. ఎవరికైతే త్రిభుజం ఉంటుందో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వస్తుంది. అయితే దీంతో పాటు ఇక్కడ నిలువు రేఖలు ఇలా ఉంటే ఉన్నత స్థానానికి వెళ్తారు. ఇక అయితే ఈ సూర్యస్థానం బాగుండాలి, ఇక్కడ త్రిభుజం ఉండాలి, 1 లేదా 2 ఉంటే హై లెవెల్ కి వెళ్ళిపోతాడు, 1 ఉంటే గవర్నమెంట్ జాబ్ గ్యారెంటీ వస్తుంది. అసలు మీరు రేఖలు లేకుండా రోజు కోచింగ్ సెంటర్ లో పోతారు, కోచింగ్ సెంటర్ లో పోతుంటారు, రోజు కానీ జాబ్ రా. ఎన్నిసార్లు ట్రై చేసినా మాకు జాబే రా. అలానే ఆ జాబ్ కు ట్రై చేసే ఈ త్రిభుజం ఉండి కూడా నువ్వు జాబ్ కు ట్రై చేసినప్పుడు జాబ్ రాకుండా వెయిటింగ్ లిస్ట్ లో పడితే దానికి రీజన్ బుధుడు. బుధ గ్రహం బాగుండాలి. ఆ టైంలో బుధుడు బాగాలేకపోతే కూడా జాబ్ రాదు. డబ్బు కారకుడు శని, జాబ్ వస్తే డబ్బులు వస్తాయి. అంటే శని కూడా బాగుండాలి. ఈ 2 గ్రహాలు బాగుంటేనే నీకు జాబ్ వస్తుంది, ఉన్నత స్థానానికి వెళ్తావు. కాబట్టి మీరు ఎవరైనా జాబ్ కు ట్రై చేస్తే ఇక్కడ మీకు త్రిభుజం ఉందా చూసుకోండి. సూర్యరేఖ ఈ ఉంగరం వేలు కింద త్రిభుజం ఉండాలి, అలానే నిలువు రేఖ ఉండాలి, అలానే బుధుడు ప్లస్ శని బాగుండాలి. ఆ గ్రహాలు బాగుంటేనే జాబ్ వస్తుంది. జాబ్ లో హై లెవెల్ పొజిషన్ కి వెళ్తాము, డబ్బు వస్తుంది, మనం అనుకున్న స్థాయికి పోతాం. కాబట్టి మీరు ఈ బుధుడు బాగాలేకపోతే మరకతం స్టోన్ పెట్టుకోవాలి. ఇది 3 నుంచి 5 క్యారెట్లు ఉండాలి, పెసర్లకు వైబ్రేషన్ ఉండాలి. అలానే శని బాగాలేకపోతే శనికి సంబంధించిన నీలం స్టోన్ పెట్టాలి. దీని బ్లూ సఫైర్ అంటాము. ఇది నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి. దీని అన్నిటిని మేము ఏం చేస్తామంటే ఈ స్కానర్ ద్వారా చెక్ చేసి మొత్తం మీకు చూపించడం జరుగుతుంది. మీ టెక్నాలజీ ద్వారా మీ యొక్క నోటి లాలాజలంతో మీ శరీరానికి ఫ్రీక్వెన్సీ ద్వారా స్టోన్ పెట్టడం జరుగుతుంది. ఆ స్టోన్ పెట్టినాక ఎంబడే 3 నెలల జాబ్ గ్యారెంటీ వస్తుంది. అంటే నోటిఫికేషన్ పడితే నా దగ్గరకు వచ్చిన ఈ మధ్యకాలం